ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని ఓవైపు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ అంశం, దాని మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తీరు, దానికంటే ముందు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు స్పందించిన తీరు, వీటి మీద సుప్రీంకోర్టు ప్రతిస్పందన, దాని తర్వాత సిబిఐ నేతృత్వంలో ఏర్పడిన సిట్ దర్యాప్తు బృందం, ఇటీవల ఆ దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదిక, ఆ తర్వాత నెలకొన్నటువంటి పరిణామాలు, ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడము, ఇవన్నీ హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో మరో అంశం కూడా రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తుంది. పరకాల ప్రభాకర్ ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ అనలిస్ట్, ప్రముఖ ఎకనమిస్ట్ అయినటువంటి పరకాల ప్రభాకర్ ఎన్నికల కమిషన్ డేటా ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళి గురించి ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొన్నటువంటి డేటా ఆధారంగా ఆయన ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలకు సంబంధించి ప్రస్తావించినటువంటి అంశాలు రాజకీయ వర్గాల్లో, అన్ని పార్టీల్లో, సామాన్యుల నుంచి ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కళ్ళలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని ఓ కుదిపేస్తున్నాయని చెప్పొచ్చు. మే 13, 2024న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకి ఎన్నికల కమిషన్ ఎంత పోలింగ్ సరళి జరిగింది అంటూ వివరాలు పేర్కొంది. ఆ తర్వాత అంటే ఎప్పుడూ లేని విధంగా ఎన్నికలు జరగాల్సినటువంటి మే 13 రోజున మొదలైతే తర్వాత రోజు మే 14 అర్ధరాత్రి 2 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. ఇది కనీవిని ఎరుగని జరగని రీతిలో ఎన్నికలు జరిగాయి. దాదాపు 81.66% ఎన్నికల పోలింగ్ జరిగినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొదట 5 గంటల సమయంలో 68.04% పోలింగ్ జరిగిందని, తర్వాత రాత్రి 8 గంటల టైంలో 68.12% పోలింగ్కి పెరిగిందని, ఆ తర్వాత అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాలకి 76.50% ఎన్నికల పోలింగ్ జరిగిందని, ఆ తర్వాత అంటే ఈ పోలింగ్ వివరాలని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ డేటా అంతా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోనే ఉంది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ముగిసే నాటికే తుది పోలింగ్ శాతాన్ని విడుదల చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. కానీ ఈసారి మాత్రం తుది పోలింగ్ శాతాన్ని విడుదల చేయడానికి 4 రోజుల సమయం తీసుకుంది. ఇక్కడ కూడా పరకాల ప్రభాకర్ అనేక అనుమానాలని వ్యక్తం చేస్తూ ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏర్పడ్డాయి అని ఎన్నికల కమిషన్ని క్వశ్చన్ చేశారు. బ్యాలెట్ రూపంలో ఓట్లు వేసినటువంటి రోజుల్లోనే తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడానికి గంటల సమయం తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఇండియా అని మారుమోగుతున్నటువంటి ప్రస్తుతం రోజుల్లో తుది ఎన్నికల పోలింగ్ శాతాన్ని విడుదల చేయడానికి 4 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు అన్నది ఆయన ప్రధాన ప్రశ్న, ప్రధాన ఆరోపణగా కూడా చూడొచ్చు. తర్వాత ఆయన రాత్రి జరిగినటువంటి పోలింగ్ శాతానికి మరుసటి రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ శాతానికి మధ్య వ్యత్యాసాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు, ఎత్తి చూపుతున్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ సంఖ్యల్లో, ఈ పోలింగ్ శాతంలో ఇంత భారీ ఎత్తున మార్పులు జరిగాయి, ఒకవేళ అలాగే జరిగి ఉండుంటే దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ కానీ, తర్వాత మామూలు ఫోటోలు కానీ, వీడియో కవరేజ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఎందుకు బయట పెట్టడం లేదు? ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల సరళి మీద, ఎన్నికల జరిగినటువంటి విధానం మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి తనకే కాదు, దేశ ప్రజల్లోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోనూ
ఇలాంటి అనుమానాలు పెద్ద ఎత్తున బలపడుతున్నాయి, వ్యక్తమవుతున్నాయి. వీటిని పరిష్కరించి వీటికి సంబంధించినటువంటి సమాధానాలు సరైన రీతిలో చూపించి ఇదిగో ఈ విధంగా ఈ పోలింగ్ శాతం ఇలా పెరిగింది అన్న వివరాలు, సమాధానాలు ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తే ఇలాంటి సామాన్య ప్రజల్లో కానీ, రాజకీయ విశ్లేషకుల్లో కానీ, ప్రముఖులైనటువంటి వారిలో రాజకీయ వర్గాలు ఇట్లా అన్ని వర్గాల్లో ప్రజల్లో నెలకొన్నటువంటి అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి కదా అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులు ఎందుకు సమయం తీసుకోవాల్సి వచ్చింది? తుది పోలింగ్ శాతాన్ని విడుదల చేయడానికి 4 రోజులు సమయం తీసుకున్న తీరుపైన కూడా ఆయన తీవ్రంగానే ప్రశ్నించారు. అయితే ఇప్పటి వరకు ఆయన ప్రధానంగా వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు 3500 పోలింగ్ బూతుల్లో దాదాపు 17 లక్షల చిల్లర ఓట్లు ఈ రూపంలో పెరిగాయి. ఇది ఎలా సాధ్యం? అంటే ఒక వ్యక్తి ఒక ఓటు వేయడానికి, అంటే ఒకేసారి పార్లమెంటుకి, అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పోలింగ్ బూత్లకు వెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఓటు పోల్ చేసి బయటకు వచ్చేంత వరకు కనీసం 2 నుంచి 3 నిమిషాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే చాలామంది దాని మీద అవగాహన లేకపోవడము, కన్ఫ్యూజన్ కావడము, ఇలాంటి నేపథ్యంలో 2 నుంచి కనీసం 3 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ పెరిగినటువంటి పోలింగ్ శాతం చూస్తుంటే అలా అనిపించడం లేదు. పోలింగ్ తక్కువ సమయంలోనే, అంటే నిమిషం కంటే తక్కువ సమయంలోనే 3.6 మంది ఓట్లు పోలైతే కానీ ఇలాంటి పోలింగ్ శాతము నమోదయ్యే అవకాశాలు లేవు. ఈ పరిణామాలు, ఈ పరిస్థితులు ఎలా సాధ్యమయ్యాయి అన్న అంశాలని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్కు కూడా ఆయన లేఖ రాశారు. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. కూటమి 2024 ఎన్నికలకు ముందు 3 పార్టీలు అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడడం, ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం, సీట్లు సర్దుబాటులో వాళ్ళు చేసుకోవడము, తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు బంపర్ మెజారిటీతో 164 స్థానాలను కైవసం చేసుకోవడము, బీజేపీకి ఏమాత్రం పట్టులేనటువంటి ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన సంఖ్యలో అభ్యర్థులు గెలవడం, జనసేన పోటీ చేసినటువంటి 24 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తోటే వాళ్ళు విజయం సాధించడము, ఈ అంశాలన్నింటినీ ఒకసారి విశ్లేషించుకుంటూ మరోవైపు పరకాల ప్రభాకర్ ఎత్తి చూపుతున్నటువంటి అంశాలను, ఆయన పేర్కొన్నటువంటి అనుమానాలను, ఈ రెండింటిని బేరీజు వేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఒకవైపు తిరుమల తిరుపతి లడ్డు, కల్తీ నెయ్యి, ఈ అంశం ఒక పీక్ లెవెల్లో రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో పరకాల ప్రభాకర్ వ్యక్తం చేసినటువంటి అనుమానాలు, సంధిస్తున్నటువంటి ప్రశ్నలు ఈ మరోవైపు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని ఏ మేరకు ప్రభావితం చేస్తాయి, వీటి మీద ప్రత్యేకించి పరకాల ప్రభాకర్ గారు వ్యక్తం చేస్తున్నటువంటి అంశాల మీద కూటమి ప్రభుత్వం కానీ, సీఎం చంద్రబాబు కానీ, లేదా జనసేన పార్టీ కానీ, ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఏ మేరకు స్పందిస్తారు, ఎలా స్పందిస్తారు అన్నది భవిష్యత్తులో చూద్దాం.